subscribe button and hit on bell icon so you never miss an updates from Vasishtha Botany Vlogs, right? Today we are going to learn about another chapter, that is cell, the unit of life. First we will discuss about historical account. The credit for observation and discovery of cell goes to Robert Hooke. మొట్టమొదటిసారిగా రాబర్ట్ హుక్ అనే సైంటిస్టు సెల్ని డిస్కవరీ చేయడం జరిగింది 1665. ఇతను డిస్కవరీ చేసిన సెల్ అనేది డెడ్ సెల్. యాక్చువల్గా ఇతను క్వెర్కస్ సూబర్ అనే ప్లాంట్ యొక్క కార్క్ స్లైడ్ని అబ్జర్వ్ చేశాడు. కార్క్ స్లైసెస్ని అబ్జర్వ్ చేశాడు. ఈ కార్క్ స్లైసెస్ని అబ్జర్వ్ చేసినప్పుడు అతనికి ఎన్క్లోజ్డ్ కంపార్ట్మెంట్స్ కనిపించాయి. హెక్సాగోనల్ కంపార్ట్మెంట్స్, దే ఆర్ క్లోజ్లీ అండ్ కాంపాక్ట్లీ అరేంజ్డ్ కంపార్ట్మెంట్స్ కనిపించాయి అతనికి. ఇవి ఎన్క్లోజ్డ్ కంపార్ట్మెంట్ కాబట్టి వీటికి సెల్యులార్ ఆర్ సెల్ అని నేమింగ్ ఇవ్వడం జరిగింది. సెల్యులార్ సెల్ అని నేమింగ్ ఇవ్వడం జరిగింది. అయితే అతను అబ్జర్వ్ చేసినప్పుడు అతనికి ఓన్లీ ఈ సెల్ వాల్స్, ది డెడ్ సెల్స్ కాబట్టి కార్క్ అన్నది, క్వెర్కస్ సూపర్లో ఉండే కార్క్ అన్నది డెడ్ సెల్స్ కాబట్టి ఓన్లీ మనకి ఈ వాల్స్ మాత్రమే అబ్జర్వ్ చేయడం జరిగింది. లోపల అతనికి ఏమీ కనిపించలేదు. కారణం ఏంటంటే డెడ్ సెల్స్, ఎటువంటి ప్రోటోప్లాజంని అబ్జర్వ్ చేయలేకపోయాడు. కారణం ఏంటంటే డెడ్ సెల్స్. ఓకే, ఈ రకంగా మొట్టమొదటిసారిగా సెల్ డిస్కవరీ చేసింది ఎవరంటే రాబర్ట్ హుక్. The credit for observation and discovery of cell goes to Robert Hooke. Next one, living condition లో ఉండే సెల్ని ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఎవరంటే యాంటోనీ వాన్ ల్యూవెన్హాక్. యాక్చువల్గా యాంటోనీ వాన్ ల్యూవెన్హాక్ డచ్ మర్చెంట్. హ్యాండ్ హెల్డ్ మైక్రోస్కోప్ తయారు చేయడం ఇతని యొక్క హాబీ. తను తయారు చేసిన మైక్రోస్కోప్ సహాయంతో టీత్ స్క్రాపింగ్లోను, నెక్స్ట్ సాయిల్ పార్టికల్స్లోను, వాటర్లోను అబ్జర్వ్ చేసేవాడు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు అతనికి స్మాల్ క్రియేచర్స్ అనేవి మూవింగ్ అవుతూ ఉండడం గమనించాడు. ఇన్ దట్ వే ఈ అబ్జర్వ్డ్ ఎ వరల్డ్ ఆఫ్ ఇన్విజిబుల్ క్రియేచర్స్. మొట్టమొదటిసారిగా ఈ లివింగ్ కండిషన్లో ఉండే సెల్స్, బ్యాక్టీరియా సెల్స్ని డిస్కవరీ చేసింది ఎవరంటే యాంటోనీ వాన్ ల్యూవెన్హాక్. సో హీ రిగార్డెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. ఫాదర్ ఆఫ్ సైటాలజీ, సెల్ బయాలజీ ఎవరంటే మనకి రాబర్ట్ హుక్. రైట్. నెక్స్ట్ టిష్యూస్ని, ఎనటామికల్ స్టడీస్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ టిష్యూస్, ప్లాంట్ టిష్యూస్ అండ్ యానిమల్ టిష్యూస్ ఎవరంటే మనకి మార్సెల్లో మాల్ఫీజీ అండ్ నెహెమియా గ్రూ అనే సైంటిస్టులు టిష్యూస్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ హిస్టారికల్ ఈవెంట్ ఏంటంటే మనకి సెల్ థియరీ ఫార్ములేటెడ్ బై ఎంజే స్లైడన్ అండ్ టీ ష్వాన్. ఎంజే స్లైడన్ ఇతను జర్మన్ బొటనిస్ట్. నెక్స్ట్ థియోడార్ ష్వాన్ ఇతను బ్రిటిష్ జువాలజిస్ట్. వీళ్ళు టుగెదర్ ఫార్ములేటెడ్ ద సెల్ థియరీ. అలాగే నెక్స్ట్ వీళ్ళు ఈ సెల్లో మనకి ఏంటంటే ఈ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఉంటుందని మొట్టమొదటిసారిగా అబ్జర్వ్ చేసింది ఎవరంటే డుజార్డిన్. ఈ టర్మ్డ్ యాజ్ sarcode, the jelly-like substance. He observed the jelly-like substance. It termed as sarcode, Dujardin. సేమ్ సబ్స్టెన్స్ని డిఫరెంట్ సెల్స్లో అబ్జర్వ్ చేసి జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఉంటుందని చెప్పి దీనికి ప్రోటోప్లాజం అని నేమింగ్ ఇచ్చింది ఎవరంటే ఇక్కడ మనకి పుర్కింజే. ఈ టర్మ్డ్ ప్రోటోప్లాజం, రైట్. ఈ ప్రోటోప్లాజం మీద ఒక బుక్ని రాయడం జరిగింది హుక్స్లే. ద ఫిజికల్ బేసిస్ ఆఫ్ లైఫ్ వాజ్ రిటన్ బై హుక్స్లే ప్రోటోప్లాజంని ఫిజికల్ బేసిస్ ఆఫ్ లైఫ్గా కన్సిడర్ చేయడం జరిగింది. ఫిజికల్ బేసిస్ ఆఫ్ లైఫ్ అనే బుక్ని రిటర్న్ చేయడం జరిగింది. ఫిజికల్ బేసిస్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ సెల్లో మనకి మొదట ఈ న్యూక్లియస్ డిస్కవరీ ఆఫ్ న్యూక్లియస్ క్రెడిట్ గోస్ టు రాబర్ట్ బ్రౌన్. He discovered the nucleus in Tradescantia plant cells, right? రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్ ని
డిస్కవరీ చేయడం జరిగింది. మనకి జనరల్గా న్యూక్లియస్ ఉంటుంది సెల్లో, దీన్ని మాస్టర్ సెల్ ఆర్గనెల్ అంటాం, ఆర్ డైనమిక్ సెంటర్ ఆఫ్ ది సెల్ అంటాం. డైనమిక్ సెంటర్ ఆఫ్ ది సెల్ న్యూక్లియస్ని పేర్కొంటాం మనం, రైట్. మళ్ళా న్యూక్లియస్లో మీరు సెల్ అనుకుంటే సెల్లో న్యూక్లియస్లో మళ్ళా చిన్న బాల్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, 1 or 2 or many. వీటిని న్యూక్లియోలస్ను మొట్టమొదటిసారిగా డిస్కవరీ చేసింది ఎవరంటే ఫాంటనా. ఫాంటనా న్యూక్లియోలస్ ఇన్ ద స్కిన్ సెల్స్ ఆఫ్ ఈల్ యొక్క స్కిన్ సెల్స్ లో ఉండే న్యూక్లియోలస్ ని డిస్కవరీ. ద క్రెడిట్ ఫర్ అబ్జర్వేషన్ అండ్ డిస్కవరీ ఆఫ్ న్యూక్లియోలస్ goes to ఫాంటనా. న్యూక్లియోలస్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ రైబోజోమ్ ఫ్యాక్టరీస్. రైబోజోమ్ తయారు చేస్తాయి కాబట్టి వీటిని ఏమంటాం మనం, రైబోజోమ్ ఫ్యాక్టరీస్ అంటాం. రైబోజోమ్ ఫ్యాక్టరీస్ ఆర్ కాల్డ్ న్యూక్లియోలస్. రైబోజోమ్స్ ని సింథసిస్ చేస్తాయి. ప్రోటీన్ సింథసిస్ చేసేది రైబోజోమ్. ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఏవంటే రైబోజోమ్స్. ఇది మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ స్మాలెస్ట్ సెల్ లేదంటే మైకోప్లాస్మా, otherwise called PPLO, Pleuropneumonia like organisms. 0.1 to 0.3 micrometers ఉంటుంది, మైక్రోమీటర్స్. మైకోప్లాస్మా cell wall deficient organisms. Cell wall is absent, ఓన్లీ ప్లాస్మా మెంబ్రేన్ మాత్రమే ఉంటుంది. 3 layers లో ఉంటుంది ప్లాస్మా మెంబ్రేన్ ఇక్కడ మనకి. సో దే ఆర్ cell wall is absent, so they are pleomorphic in nature. Smallest cell without cell wall, mycoplasma. They are smaller than bacteria. Smallest cell with cell wall, bacteria. Smallest cell with cell wall, bacteria. Smallest cell without cell wall, mycoplasma. Next, largest cell ఏదంటే ఆస్ట్రిచ్ ఎగ్. జనరల్గా మనకి హెన్ ఎగ్ అనేది 2 to 3 inches ఉంటుంది. ఇక్కడ మనకి ఆస్ట్రిచ్ ఎగ్ అనేది మనకి ఏంటంటే 7 to 9 inches ఉండే ఎగ్ అనేది ఉంటుంది. ఇది లార్జెస్ట్ సెల్. అయితే యూనిక్ థింగ్ ఏదంటే ఇక్కడ స్మాలెస్ట్ సెల్ కాబట్టి ఎక్కువగా దీని మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. స్మాలెస్ట్ సెల్ ఏదంటే మైకోప్లాస్మా. Sizes are variable, shapes are also variable. Some cells are spherical in shape. Some cells are human RBC. They are anucleate. Nucleus is absent, so they are biconcave in shape. Human RBC biconcave in shape. ఫ్రాగ్ ఆర్బీసీ తీసుకుంటే మనకి ఫ్రాగ్ ఆర్బీసీలో మనకేంటి ప్రామినెంట్ న్యూక్లియస్ ఉంటుంది, సెంటర్లో బిగ్ న్యూక్లియస్ ఉంటుంది. సో సెంటర్ పార్ట్ బల్జీగా ఉంటుంది ఫ్రాగ్ ఆర్బీసీలో. హ్యూమన్ ఆర్ మమ్మేలియన్ ఆర్బీసీలో సెంటర్ అనేది నేరోగా ఉంటుంది. రీజన్ ఏంటంటే న్యూక్లియస్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ హ్యూమన్ ఆర్బీసీ. ఫ్రాగ్ ఆర్బీసీలో మనకి ప్రామినెంట్ న్యూక్లియస్, లార్జ్ సైజ్ న్యూక్లియస్ ఉంటుంది కాబట్టి సెంటర్లో ఉండే పార్ట్ బల్జీగా ఉంటుంది, రైట్. White blood cells are irregular in shape, amoeboid, irregular shape లో ఉంటాయి. Irregular shapes are also common. Nerve cells, longest cells, they are also in irregular shape. Some cells are cubical in shape, cuboidal epithelial cells, they are cubical in shape. Some cells are long columnary epithelial cells. They are column-like, pillar-like. Some cells are smooth muscle cells. They are spindle shape. Smooth muscle cells, spindle shape. Skeletal muscle cells, they are rectangular in shape and multinucleate. Skeletal muscle cells, rectangular skeletal muscle cells. Irregular shape is also common.
Next, some cells are some sponges. They have spherical shape and collar-like structure and cilia-like structure. They are known as coinocytes. సెల్స్ అనేవి మనకి ఇక్కడ డిఫరెంట్ షేప్ లో ఉంటాయి. మనకి క్యూబికల్ షేప్, కాలమ్ లైక్, స్పిండిల్ షేప్, రెక్టాంగులర్, రౌండ్ షేప్, సమ్ బ్లడ్ సెల్స్ రౌండ్ షేప్, హ్యూమన్ ఆర్బిసి, బైకాన్కేవ్, వైట్ బ్లడ్ సెల్స్ ఇర్రెగ్యులర్ షేప్, డిఫరెంట్ షేప్ లో ఉంటాయి. మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. ప్లాంట్ మీసోఫిల్ సెల్స్, దే ఆర్ స్పెరికల్ ఆర్ ఓవల్ ఇన్ షేప్. ప్లాంట్ mesophil cells spherical or oval shape. Tapetum cells multinucleate condition, the cell having more than one nuclei. Multinucleate condition, tapetal cells. Skeletal muscle cells rectangular, multinucleate, right? Different shape lo untai cells anvi, right? General ga plant cells అనేవి hexagonal shape లో ఉంటాయి. యానిమల్ సెల్స్ అనేవి ఏంటి, ఓవల్ షేప్ లో ఉంటాయి. ఓవల్ షేప్ లో జనరల్లీ సెల్స్ ఆర్ టూ టైప్స్, ప్రోకారియోటిక్ సెల్స్ అండ్ యూకారియోటిక్ సెల్స్. ప్రోకారియోటిక్ సెల్స్ and eukaryotic cells, right? Eukaryotic cells. Pro means primitive, carrion means nucleus. Primitive nucleus, incipient nucleus, not properly developed nucleus కలిగి ఉండే cells ని prokaryotic cells అంటాం. Generally bacterial cells are prokaryotic cells, right? Bacterial cells లో మనకి ఇది బ్యాక్టీరియల్ సెల్ వాల్, ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ఈ లోపల మనకి డిఎన్ఏ అనేది ఉంటుంది. ఓన్లీ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. ఓన్లీ డిఎన్ఏ ఈజ్ ప్రెసెంట్, న్యూక్లియస్ ఆబ్సెంట్, న్యూక్లియర్ మెంబ్రేన్ ఈజ్ ఆబ్సెంట్, ప్రామినెంట్ న్యూక్లియస్ మెంబ్రేన్ ఈజ్ ఆబ్సెంట్. ఓన్లీ డిఎన్ఏ మాదంతా సైటోప్లాజంలో ఓన్లీ నేక్డ్ డిఎన్ఏ మాత్రమే ఉంటుంది. న్యూక్లియస్ ఉండదు. ఇటువంటి నాట్ ప్రాపర్లీ డెవలప్డ్ న్యూక్లియస్, ఇన్సిపియంట్ న్యూక్లియస్, ఇట్ ఈస్ నోన్ యాజ్ న్యూక్లియాయిడ్. బ్యాక్టీరియాలో ఉండే న్యూక్లియస్ ని న్యూక్లియాయిడ్ అంటాం. ప్రామినెంట్ న్యూక్లియస్ ఈజ్ ఆబ్సెంట్, ఓన్లీ డిఎన్ఏ ఈజ్ ప్రెసెంట్, రైట్? సెకండ్ వన్ యూకారియోటిక్ సెల్స్. యూ మీన్స్ ట్రూ, అడ్వాన్స్డ్, క్యారియాన్ మీన్స్ న్యూక్లియస్. అడ్వాన్స్డ్ న్యూక్లియస్ ఉంటుంది. ఫంగై సెల్స్, ప్లాంట్ సెల్స్, యానిమల్ సెల్స్, ఇవన్నీ మనకేంటి యూకారియోట్స్. ప్లాంట్ సెల్స్, యానిమల్ సెల్స్, వీటన్నిటిలో మనకి యూకారియోటిక్ సెల్స్. వీటిలో సెల్లో మనకి ఏంటంటే ప్రామినెంట్ న్యూక్లియస్ ఈజ్ ప్రెసెంట్. న్యూక్లియస్ లోపల న్యూక్లియస్ సరౌండెడ్ బై న్యూక్లియర్ మెంబ్రేన్, రైట్? న్యూక్లియర్ మెంబ్రేన్. క్రోమాటిన్ మెటీరియల్ ఉంటుంది. ఈ క్రోమాటిన్ మెటీరియల్ సెల్ డివిజన్ టైంలో క్రోమోజోమ్స్ గా మోడిఫై అవుతుంది. ఇక్కడ ప్రామినెంట్ న్యూక్లియస్ ఈజ్ ప్రెసెంట్ అండ్ న్యూక్లియర్ మెంబ్రేన్ ఈజ్ ప్రెసెంట్. దిస్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ కాల్డ్ యూకారియోటిక్ సెల్స్. ఏంటి మనకి ప్రోకారియోటిక్ సెల్స్ లో న్యూక్లియస్ ఈజ్ ఆబ్సెంట్, ఓన్లీ డిఎన్ఏ ఈజ్ ప్రెసెంట్. అలాగే డిఎన్ఏలో మళ్ళా హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి ఉండవు. హిస్టోన్ ప్రోటీన్స్ ఆర్ ఆబ్సెంట్, ఓన్లీ నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ మాత్రమే ఉంటాయి. బ్యాక్టీరియల్ డిఎన్ఏ మేడ్ అప్ విత్ ఓన్లీ నాన్ హిస్టోన్ ప్రోటీన్స్. సెకండ్ టైప్ ఆఫ్ సెల్స్ యూకారియోటిక్ సెల్స్. న్యూక్లియస్ ప్రెసెంట్, prominent nucleus present. DNA is also present. DNA made up with histone and non-histone. Eukaryotic cell లో మనకి అన్నీ ఉంటాయి. నెక్స్ట్ టైప్ మీసోకారియోట్స్, డైనోఫ్లాజిలేట్స్ లో ఉండే న్యూక్లియస్ ఏమంటాం మనం? మీసోకారియాన్ న్యూక్లియస్ ఈజ్ ప్రెసెంట్.
DNA is present, but histone is absent. This DNA made up with only non-histone. This type of nucleus is called mesokaryon. Prokaryotes, bacteria, eukaryotes, fungi, plant, animals, mesokaryotes, dinoflagellates. Right. Next one, another historical event in cell biology, that is cell theory. Cell theory formulated by M.J. Schleiden and Theodor Schwann. M.J. Schleiden and T. Schwann. M.J. Schleiden is a German botanist and T. Schwann is a British zoologist. Right? They together formulated the cell theory. They put forth 3 postulates. Right? All living organisms, they are made up with cell or cells. All living organisms, they are made up with cell or cells. Unicellular organisms, they are made up with single cell. Multicellular organisms, they are made up with many cells. Right? All living organisms, they are made up with cell or cells. Right? Second postulate is cell is a structural and functional unit in organisms. Cell is a structural and functional unit in organisms. Right? Cell అనేది ఏంటి? స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. కొన్ని సెల్స్ కలిస్తే టిష్యూ ఫార్మ్ అవుతుంది, టిష్యూస్ కలిస్తే ఆర్గాన్ ఫార్మ్ అవుతుంది, ఆర్గాన్స్ కలిస్తే ఆర్గాన్ సిస్టమ్ ఫార్మ్ అవుతుంది, ఆర్గాన్ సిస్టమ్స్ మేక్ ఏ బాడీ ఆర్ ఆర్గనిజం, either plant body or animal body. So cell is a structural and functional unit in organisms. Next one, the functions of organisms, they are due to cells. Functions of organisms are due to cells. మనకేంటి సెల్ చేసే ఫంక్షన్స్, డిఫరెంట్ సెల్స్ చేసే ఫంక్షన్సే టోటల్ ఆర్గనిజం యొక్క ఫంక్షన్స్. రైట్? 1, 2, 3. The 3 postulates was given by M.J. Schleiden and T. Schwann. This is called cell theory. కాకపోతే వీళ్ళు న్యూ సెల్స్ ఏ రకంగా ఫార్మ్ అవుతాయి అనేది డిస్క్రైబ్ చేయలేదు. దీన్ని డిస్క్రైబ్ చేసింది ఎవరంటే రుడాల్ఫ్ విర్షా. రుడాల్ఫ్ విర్షా ఈయన ఏం చెప్పాడంటే ద సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. The cells are formed from pre-existing cells. This means the new cells are always formed from old cells. ఓల్డ్ సెల్ అంతకు ముందు ఉండే సెల్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ డివైడ్ అయ్యి న్యూ సెల్స్ ఫార్మ్ అవుతాయి. కొత్తగా సెల్ అనేది ఏది ఫార్మ్ అవ్వదు, అంతకు ముందుండే సెల్స్ డివైడ్ అవ్వడం వల్ల కొత్త సెల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ద సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. అయితే దీన్ని అతను తన యొక్క ఓన్ లాంగ్వేజ్ లో చెప్పడం జరిగింది. ఆమ్నిస్ సెల్యులా ఏ సెల్యులా. ఆమ్నిస్ సెల్యులా ఏ సెల్యులా. ఆమ్నిస్ సెల్యులా ఏ సెల్యులా మీన్స్ the new cells are arises from pre-existing cells. ఈ 4th postulates కూడా యాడ్ చేస్తే the cell theory becomes modern cell theory. So modern cell theory proposed by Schleiden, Schwann and R. Virsha. Right? ఇది మనకి cell theory. It is a major historical event in cell biology. Right? ఓకే, థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. డెఫినెట్గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.